గారిని బామ్మ ఆపలేదమ్మా. ఎలాగైనా ఆయన నిన్ను చిన్న కోడల్ని చేసుకుంటారు. ఒకవేళ ఆయన ఆపగలిగినా ఆయన కన్నా పెద్ద ఆయన ఇంకొకరున్నారు. ఆయన్ని ఆపలేరు. పెద్ద ఆయన ఇంకెవరమ్మా? దేవుడే, నీ కృష్ణుడు. ఇదంతా ఆ దైవ నిర్ణయమే. లేదంటే సత్యకు బదులుగా నువ్వు తాళి కట్టించుకోవడమేంటి? ఏడాది వరకు వాళ్లు కాపురం చేయకపోవడమేంటి? సత్య మళ్ళీ సినిమా పిచ్చితో వెళ్లిపోవడమేంటి? మళ్ళీ నువ్వు అల్లుడుగారు కలుసుకునే రోజు రావడమేంటి? ఇదంతా దైవ నిర్ణయం కాక ఇంకేంటమ్మా? ఇక ఈ ఆలోచనలకి, బాధలకి, కన్నీళ్లకు వీడ్కోలు చెప్పు. ఆనందానికి, చిరునవ్వులకు స్వాగతం పలుకు. సరేనా? అలాగే అమ్మా. వెలుగైనా వెన్నెలైనా ఒక్కసారి రావు కదమ్మా. ఇప్పుడేగా మొదలైంది. అవి నా జీవితంలోకి వచ్చే కొద్దీ, పెరిగే కొద్దీ నాలో కూడా మార్పు వస్తుందమ్మా. నిశ్చితార్థానికి రేపే దివ్యమైన ముహూర్తం ఉందండి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరిది స్నేహతారైంది. జీవితాంతం స్నేహంగా కలిసిమెలిసి ఉంటారు. అసలు పెళ్ళైతేనే కదండి స్నేహితుల్లా కలిసి ఉండడానికైనా, భార్యాభర్తల్లా బతకడానికైనా. ఏంటండి మీరు అనేది? మరి ముహూర్తాలు చూడడం ఎందుకు? పూజారి గారు, ఒక నిమిషం. రూపా, మీతో మాట్లాడాలి. రాధిక ఇంటికి చిన్న కోడలు అవడానికి నేను ఒప్పుకోను. రాధిక బామ్మనే లెక్క చేయలేదు. నిన్ను చేస్తానా? ఎవరు జరగదన్నా ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? ఒకసారి పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారు? భార్య లేదు గనుక. బతికే ఉంది కదండి. కానీ వాడు రాధికని ప్రేమించాడు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడకు. నేనేమీ మర్చిపోలేదండి. ప్రేమించుకున్నంత మాత్రాన అలా చేసేస్తారా? ఓ పద్ధతి అంటూ ఉండద్దు. కోడలు వెళ్ళిపోతే పెళ్లి నచ్చ చెప్పి తీసుకురావాలి. కానీ అదే అయిందిగా. అయితే ఇక అంతేనా? రాధిక పెళ్లి కోసం ఇంత తాపత్రయపడుతున్నారే, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారే, ఇదే తాపత్రయం, ప్రయత్నం సత్యను తీసుకురావడంలో చూపిస్తే బాగుండేది. అయితే కావాలనే గట్టిగా నేను ప్రయత్నించలేదంటావా? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? తిరిగి వస్తుందో లేదో తెలియని సత్య కోసం వాడు ఎదురు చూస్తూ కూర్చోవడం కరెక్టా? చెప్పు. వయసులో ఉన్న కొడుకుని ఇలా వదిలేయడం కరెక్టా? వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి వాడిని దేవదాసుని చేయమంటావా? చెప్పు. మనకి పెళ్ళైంది, మనము కాపురం చేస్తున్నాం, మనకి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉంటేనే కొట్టారా? అమ్మంటే ఏంటో తెలుసా? అమ్మంటే చిన్నప్పుడు అల్లరి చేస్తే కొట్టేది, కానీ పెద్దయ్యాక జీవితం మీద కొట్టేది కాదు. మాట మార్చకండి. మన విషయాలు మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. నన్ను వెళ్ళను. పూజారి గారు, రేపు దివ్యమైన ముహూర్తం ఉందన్నారుగా, ఎన్ని గంటలకు? రేపు ఉదయం 11:10 దివ్యమైన ముహూర్తం ఉంది. మా కుటుంబ ఆచార ప్రకారం గుళ్ళో నిశ్చితార్థం జరిపిద్దాం. అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇప్పుడే చెప్పేస్తాం. ఏమండి, లేవండి. రేపే నిశ్చితార్థం అంటండి. రేపు ఉదయం 11:10 రేపే పెళ్లి ముహూర్తం కూడా పెట్టిస్తారటండి. అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారండి అన్నయ్య గారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడే రాధిక కాపురానికి వెళ్ళిపోయినంత ఆనందంగా ఉంది. ఎలాగైనా నిశ్చితార్థం జరగకుండా ఆపాలి.